హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. కేంద్ర ప్రభుత్వం నుంచి తాజాగా ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఈ అప్డేట్ మీరు తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త సంవత్సరం కానుకగా దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇల్లును పేదలకు అందించడానికి గృహ సర్వే ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందండి. పేదల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. కొత్త సంవత్సరం కానుకగా దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్లను పేదలకు అందించడానికి గృహ సర్వే ప్రారంభించడానికి నిర్ణయించింది. ఈ ప్రక్రియ వచ్చే 3 నెలలలో 2025 మార్చి 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా అయితే పెట్టుకుందని మన కేంద్ర ప్రభుత్వము. డిసెంబర్ 27న కేంద్ర ప్రభుత్వం ఈ విషయాలపై అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సందేశాన్ని అయితే పంపిందండి. అర్హులైన కుటుంబాలను గుర్తించడానికి ఆవాస్ 2024 యాప్ ద్వారా సర్వే ప్రారంభించాలని అయితే నిర్ణయించారు. మార్చి 31, 2025 నాటికి గృహ సర్వే పూర్తి చేయాలని పేర్కొంది మన కేంద్ర ప్రభుత్వం. 2024 లోక్సభ ఎన్నికల్లో మన పీఎం ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇల్లు అందించడానికి హామీగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా పీఎం ఆవాస్ పథకం కింద 1 కోటి ఇండ్లను సంబంధించి సర్వే ఇప్పటికే ప్రారంభమైందని మన కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. పీఎం ఆవాస్ యోజన 2016 నుంచి అయితే మన ఏపీ రాష్ట్రంలో అయితే రావడం అయితే జరిగిందండి. ఈ స్కీమ్ ద్వారా 2029 మార్చి 31 నాటికి 3 కోట్ల ఇల్లు పూర్తి చేయాలని అయితే లక్ష్యంగా పెట్టుకుంది మన కేంద్ర ప్రభుత్వం. గృహ సర్వేయర్లకు ద్వారా జరగడంతో పాటు పౌరులకు ఆవాస్ 2024 మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అటెన్షన్ ద్వారా మనకి అనేది యాప్ అనేది రావడం అయితే జరిగిందండి. 2024 సెప్టెంబర్ 17న భువనేశ్వర్లో ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన ఆవాస్ మొబైల్ యాప్ ద్వారా పేద గ్రామీణ కుటుంబాలకైతే గుర్తింపు కోసం ఆధునిక ఏఐ అధికారిక ఫేస్ అటెన్షన్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. అదనపు సర్వే కోసం పౌరుల ఆధార్ కార్డు, ఈకేవైసీ కంపల్సరీగా ఉండాలని అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఈ యాప్ ద్వారా పేదలకు హౌసింగ్ సహాయాన్ని సులభతంగా చేస్తూ మరిన్ని గ్రామసఖ్యమైన ప్రయోజనాలు అందించడమే లక్ష్యమని మన కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు అయితే మనం నెక్స్ట్ వీడియోలో